దైవ ద్రాక్షతోట, తోటమాలి మరియు ద్రాక్షవల్లి. దేవుని బిడ్లారా, బైబిల్ గ్రంథం దేవునికి, ఆయన ప్రజలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఒక అద్భుతమైన వ్యవసాయ రూపకంతో వర్ణిస్తుంది. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ద్రాక్షతోట అనేది కేవలం ఒక పంట పొలం కాదు, అది దేవుని ప్రేమకు, క్రమశిక్షణకు మరియు రక్షణకు చిహ్నం. 1. యెహోవా పరమ తోటమాలి. పాత నిబంధనలో పూర్వవేదం దేవునిని తోటమాలిగా మనం చూస్తాం. హీబ్రూ భాషలో తోటమాలిని నోట్సర్ అని పిలవవచ్చు, అంటే సంరక్షించేవాడు లేదా కాపాడేవాడు అని అర్థం. యెషయా ప్రవక్త గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినట్లు, ఇశ్రాయేలు వంశమే సైన్యములకు అధిపతి అయిన యెహోవా ద్రాక్షతోట. దేవుడు ఐగుప్తు అనే అరణ్యం నుండి ఒక ద్రాక్షతీగను తెచ్చి పాలస్తీనా అనే సారవంతమైన నేలలో నాటాడు. ఆయన ఆశించినది నీతి అనే ఫలం, కాని అక్కడ అన్యాయం అనే చేదు ఫలాలు వచ్చాయి. అయినప్పటికీ దేవుడు తన తోటను వదిలిపెట్టలేదు. యెషయా 27వ అధ్యాయం 3వ వచనంలో ఆయనంటారు, యెహోవానైన నేనే దానిని కాపాడుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. 2. క్రీస్తు నిజమైన ద్రాక్షవల్లి. నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఈ ఉపమానం ఒక పరిపూర్ణ రూపాన్ని సంతరించుకుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభువు ఇలా ప్రకటిస్తున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ నిజమైన అనే పదానికి గ్రీకులో అలెథినోస్ అని అర్థం. అంటే పాత నిబంధనలోని ఇశ్రాయేలు ద్రాక్షతోట విఫలమైన చోట క్రీస్తు సంపూర్ణంగా విజయం సాధించారు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన నమ్మకమైన తీగ. 3. తండ్రి మరియు కుమారుని ఏకత్వం. ఈ ద్రాక్షతోట ఉపమానంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏకత్వం. తండ్రి తోటమాలి అయితే కుమారుడు ఆ తోటలోని ప్రధానవల్లి, తీగ లేకుండా తోటమాలికి పనిలేదు, తోటమాలి సంరక్షణ లేకుండా తీగకు మనుగడలేదు. యోహాను 10:30లో యేసుప్రభు స్పష్టంగా చెప్పారు, నేనును తండ్రియును ఏకమై ఉన్నాము. ఈ ఏకత్వమే మన రక్షణకు ఆధారం. తండ్రి తన కుమారుడనే తీగ ద్వారా తన జీవసారాన్ని అందిస్తున్నాడు. 4. రక్తం నిబంధన ద్రాక్షారసం. యూదుల సంస్కృతిలో ద్రాక్షారసాన్ని ద్రాక్షపండ్ల రక్తము అని పిలిచేవారు. ఇది జీవానికి చిహ్నం. కడపటి విందులో యేసు ప్రభువు ద్రాక్షారస పాత్రను చేతబట్టుకుని లూకా 22:20 వచనంలో చెప్పినట్లు, ఈ పాత్ర మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన కొత్త నిబంధన. ద్రాక్షపండు నలిగితేనే రసం వస్తుంది. అలాగే క్రీస్తు మన పాపాల కోసం శిలువపై నలగగొట్టబడ్డారు. ఆ రక్తమే మనకు మరియు దేవునికి మధ్య ఒక కొత్త నిబంధనను, ఒడంబడికను ఏర్పాటు చేసింది. నేడు మనం తీసుకునే దివ్య సత్ప్రసాదం క్రీస్తుతో మనకున్న ఆత్మీయ ఐక్యతకు గుర్తు. 5. మన బాధ్యత ఫలించుట. మనం క్రీస్తు అనే తీగకు అతుక్కొని ఉన్న కొమ్మలం. గ్రీకులో నిలిచి ఉండుట అనే పదానికి మెనో అని అర్థం. అంటే క్రీస్తులో స్థిరంగా ఉండటం. ఎవరైతే క్రీస్తులో నిలిచి ఉంటారో వారు సమృద్ధిగా ఫలిస్తారు. ఎవరైతే వేరు చేయబడతారో వారు ఎండిపోయి అగ్నిపాలవుతారు. ముగింపు. దేవుని ప్రియ జనాంగమా, మన దేశ సంస్కృతిలో ద్రాక్షారసం పట్ల కొన్ని భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు. కాని బైబిల్ ఉద్దేశ్యం పానీయం గురించి కాదు, అది సూచించే త్యాగం మరియు సంతోషం గురించి. క్రీస్తు తన రక్తాన్ని చిందించి మనల్ని దేవుని తోటలో కొమ్మలుగా నాటారు. పరమ తోటమాలి అయిన తండ్రి మనల్ని ప్రతిరోజు శుద్ధి చేస్తున్నారు. కాబట్టి మనం క్రీస్తుతో ఏకమై లోకానికి ప్రేమ మరియు నీతి అనే మధురమైన ఫలాలను అందిద్దాం. ముగింపు ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, అద్భుతమైన మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీరు మా పట్ల చూపిస్తున్న కృపను బట్టి ఒక ఉత్తమమైన తోటమాలిగా మమ్మల్ని సంరక్షిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రభువా, ఇశ్రాయేలు వంశాన్ని ఒక ద్రాక్షతోటలా నాటిన మీరు అది పాడైపోయిన వేళ మా రక్షణ కోసం మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును నిజమైన ద్రాక్షవల్లిగా పంపారు. తండ్రి మరియు కుమారుడు ఏకమై ఉన్నట్లే మేము కూడా క్రీస్తుతో ఐక్యమై ఉండటానికి మాకు సహాయం చేయండి. యేసు ప్రభువా, ద్రాక్షపండు నలిగి రసాన్ని ఇచ్చినట్లు మా పాప పరిహారార్థం శిలువపై మీరు చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా మాకు విముక్తిని ప్రసాదించారు. మేము మీలో నిలిచియుండునట్లు మీ వాక్యమనే ఉదకము ద్వారా మమ్మల్ని ప్రతిరోజూ శుద్ధి చేయండి. మేము లోక సంబంధమైన ఫలాలు కాకుండా
ఆత్మసంబంధమైన ప్రేమ, సంతోషం, సమాధానమనే సత్ఫలితాలను సమృద్ధిగా ఫలించేలా మమ్మల్ని దీవించండి. నీ రాజ్యమనే ద్రాక్షతోటలో మమ్మల్ని నమ్మకమైన కొమ్మలుగా నిలబెట్టి అంతం వరకు మీ మహిమ కోసం జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రసంగం